నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరారు. పాలకొల్లు ప్రజాగళం సభలో తెలుగుదేశం కూటికి చేరారు. పార్టీ కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న ఆయన ఏ పార్టీలో చేరతారా అనే ఉత్కంఠకు తెరవేశారు. కూటమి నుంచి నర్సాపురం ఎంపీగా పోటీ చేయాలనుకున్న ఆయన ఏ పార్టీలోనూ చేరకపోవడంతో టికెట్ దక్కలేదు. దీంతో ఆయన ఇప్పుడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రఘురామ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే దానిపై చంద్రబాబు పాలకొల్లులో క్లారిటీ ఇవ్వలేదు. రఘురామకృష్ణరాజు సేవలను ఎలా ఉపయోగించుకోవాలో పార్టీ నిర్ణయిస్తుందని చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు నర్సాపురంలో కూటమి అభ్యర్థి గెలుపు కృషి చేయాలని రఘురామకృష్ణరాజుకు చంద్రబాబు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి. ఇప్పటికే రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరారు. అయితే నర్సాపురం ఎంపీగానే పోటీ చేయాలని రఘురామకృష్ణరాజు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. బట్ చంద్రబాబు మాత్రం రఘురామకృష్ణరాజుకు అక్కడ ఎవరు పోటీ చేస్తున్నారో వారికి సహకరించాలి అంటున్నారు. ప్రస్తుతం రఘురామకృష్ణరాజు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ప్రశ్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పాలకొల్లులో చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పటి వరకు రఘురామకృష్ణరాజు పార్లమెంటు సభ్యుడిగానే ఉంటాను, కూటమి అభ్యర్థిగానే పోటీ చేస్తాను, ఇందులో ఎటువంటి అనుమానం లేదు, సంశయం లేదు అని చెప్తూ వస్తున్న రఘురామకృష్ణరాజు నిన్న ఉదయం చంద్రబాబు నాయుడును కలిసిన తర్వాత ఆయనతో 10 నిమిషాలు ముఖాముఖి మాట్లాడిన తర్వాత తన ఆలోచన మార్చుకున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబుతో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ఆయన రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి త్రూ హైదరాబాద్ వెళ్ళాలి. కానీ ఒక్కసారిగా తన దారి మార్చుకున్నారు. ఆయన పాలకొల్లు రావడం, పాలకొల్లు ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. మరి ఇప్పటివరకు రఘురామకృష్ణరాజు చెప్పినటువంటి పార్లమెంటు సభ్యుడు అభ్యర్థిత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ కూటమి అభ్యర్థిగానే ఉంటాననేది చంద్రబాబుతో మాట్లాడారా లేదా అనే దాని మీద ఆయన ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. చంద్రబాబు సైతం పాలకొల్లు ప్రజాగళం బహిరంగ సభలో రఘురామకృష్ణరాజుకు సంబంధించి అభ్యర్థిత్వంపై అసెంబ్లీనా పార్లమెంటా అనే దాని విషయం మీద మాట్లాడతారనుకుంటే చంద్రబాబు కూడా అంశాన్ని టచ్ చేయలేదు. కేవలం రఘురామకృష్ణరాజును జగన్ ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టింది, అప్పుడు తాను ఏ విధంగా సాయం చేసింది అన్న దాని మీదే చంద్రబాబు మాట్లాడడం జరిగింది. రఘురామకృష్ణరాజు సైతం పసుపు కండువా కప్పుకున్న తర్వాత చంద్రబాబు తనకి ఏ విధంగా సాయం చేసి చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పడం ఆ మాటలు తప్ప పొలిటికల్ గా అభ్యర్థిత్వాల మీద కానీ ఎక్కడి నుండి పోటీ చేస్తున్నారు అనే దాని మీద మాత్రం స్పష్టత ఇవ్వలేకపోయారు అటు చంద్రబాబు కానీ ఇటు రఘురామకృష్ణరాజు కానీ. మరి రఘురామకృష్ణరాజు ఏం చేయబోతున్నారు అనే దాని మీద మరోసారి వస్తుంటుంది. ఇప్పటికే రఘురామకృష్ణరాజుకి సంబంధించి నర్సాపురం పార్లమెంట్ అంటే కూటమి అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత రఘురామకృష్ణరాజుని తీసుకోమన్నారా? ఇప్పటికే సీట్ల పంపకం పూర్తయింది కాబట్టి అభ్యర్థులు కూడా ప్రచారంలో ఉన్నారు కాబట్టి ఈ క్లైమేట్ ని డిస్టర్బ్ చేయడం కానీ, లేకపోతే ఇప్పుడు ఒక్క సీటు మారిస్తే మరలా మార్చిన సీటు అకామిడేట్ చేయడానికి ఇంకొక 2-3 సీట్లు మార్చాల్సి వస్తుంది, వారందరితో మాట్లాడాల్సి వస్తుంది. కూటమి పెద్దలందరూ మరోసారి కలవాలి. బీజేపీకి అయితే డైరెక్ట్ మోడీ అమిత్ షా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ జరిగే పనులేనా అనేది కూడా చర్చకు వచ్చినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇప్పుడు మనకి అందుతున్న సమాచారం ప్రకారం రఘురామకృష్ణరాజు నర్సాపురం పార్లమెంటు బాధ్యతలు అప్పచెప్తారు. చంద్రబాబు ఇప్పటికే రఘురామకృష్ణరాజుకి స్పష్టంగా చెప్పారు, రాజకీయంగా ఈ ఏదైతే కూటమి ఉందో కూటమిని ముందు గెలిపించండి, గెలిపించిన తర్వాత గౌరవప్రదమైన స్థానంలో రఘురామకృష్ణరాజుని ఎంచుతాను అని హామీ ఇచ్చినట్లుగా కూడా మనకు తెలిసింది. మరి ఇప్పటివరకు రఘురామకృష్ణరాజు పట్టుబట్టినట్టు చెప్తున్నట్టు అసెంబ్లీకి వెళ్ళాలనే ప్రజలు కోరుకుంటున్నారు, స్పీకర్ కావాలంటున్నారని వాటి మీద మాత్రం స్పష్టత రాలేదు. ప్రశ్న సాగర్, ఒకవేళ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వకపోతే అసెంబ్లీ ఉండి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇందులో ఎంత నిజం ఉందంటారు? ఒకవేళ ఎంపీ అభ్యర్థిగా తనకి అవకాశం ఇవ్వకపోతే రఘురామకృష్ణరాజు అది యాక్సెప్ట్ చేస్తారంటారా? అయితే రఘురామకృష్ణరాజు మొదటి నుండి తనకు పార్లమెంట్కి వెళ్ళాలని ఉందంటున్నారు, కానీ ప్రజలు అభిష్టం అసెంబ్లీకి వెళ్ళాలంటున్నారు. నర్సాపురం పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఉండి నియోజకవర్గంలోనే టీడీపీలో విభేదాలు ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి అక్కడ కూటమి అభ్యర్థిగా స్థానం కేటాయించారు, ఆయన ప్రచారంలో వెళ్తున్నారు. కానీ ఉండి ఎక్స్ ఎమ్మెల్యే అక్కడ టీడీపీ నుంచి టికెట్ ఆశించారు. ఎమ్మెల్యే ఉండి ఎక్స్ ఎమ్మెల్యే శివ
వాళ్ళిద్దరూ కూడా అంటే ఎప్పుడైతే సీట్ రాలేదో ఉండి ఎక్స్ఎమ్మెల్యే శివ తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి ఉన్నా అన్నారు. సరే ఇద్దరు బరిలో ఉంటే తప్పకుండా అక్కడ టీడీపీ ఏదైతే ఉన్నాయో వచ్చే ఓట్లు చీలే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ గెలుపు కోసం మరింత కష్టపడాల్సిన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో అక్కడ ఇద్దరు అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టి టికెట్ ఆశిస్తున్నటువంటి గట్టి అంగబలం ఆర్థిక బలం ఉన్న రఘురామకృష్ణంరాజుకి సీటు కేటాయిస్తారనే ప్రచారం అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. రఘురామకృష్ణరాజు అనుచరులు సైతం ఉండి అసెంబ్లీ నుండి పోటీ చేయాలని కూడా ఒక డిమాండ్ తెరమ తీసుకొచ్చారు. కానీ ఉండి ఎమ్మెల్యే రామరాజు మాత్రం నేను ప్రెస్ మీట్ పెట్టారో మీడియాతో మాట్లాడారో ఆయన మాత్రం ఉండి అభ్యర్థిగా తానే ఉంటాను, ఇక్కడ ఎటువంటి మార్పులు లేవు, తనకు చంద్రబాబుతో పాటుగా అచ్చెన్నాయుడు వీరంతా కూడా ఇప్పటికే 3 సార్లు చెప్పారు తాను ప్రచారంలో వెళ్తున్నాను, ఇక్కడ టీడీపీని గెలిపించే బాధ్యత తనదే అంటూ ఆయన చెప్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే అసలు రఘురామకు సంబంధించి ఇటు పార్లమెంట్ కానీ ఇటు అసెంబ్లీ కానీ సీట్లు ఇచ్చే అవకాశం ఉందా లేదా అనే దాని మీద ప్రస్తుతం సందిగ్ధం ఉందని చెప్పుకోవచ్చు. రఘురామకృష్ణరాజు కూడా పూర్తిగా కన్ఫ్యూజన్ లో ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరాలి, ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి, ఇటు కూటమి పెద్దలు తన అభ్యర్థిత్వం మీద కనీస పరిచయం చేయలేదు కాబట్టి చంద్రబాబుతో భేటీ తర్వాత పార్లమెంటు బాధ్యతలు అప్పచెప్పారు, వాటికి రఘురామకృష్ణరాజు ఆలోచించి చెప్తారు అన్నట్టుగా కూడా మనకి అయితే సమాచారం అందుతుంది. రైట్ సాగా, థ్యాంక్ యూ.